4 రోజుల క్రితం సాక్షి ఛానల్లో కృష్ణంరాజు అనే జర్నలిస్టు అతను అమరావతి మహిళల గురించి మాట్లాడింది మనం చూసాం. అది చూసిన తర్వాత సరే రాష్ట్రం అంతా కూడా ఆగ్రహోజ్వాలలు పెళ్ళిపుకినాయి. ఆగ్రహోజ్వాలలు చూసి సాక్షి యాజమాన్యం కూడా ఇది మాకేం సంబంధం లేదని దులిపేసుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు కూడా సరే ఏదో ఎవరో కేసులు పెట్టిన దాని ప్రకారం వాళ్ళు కేసులు పెట్టేశారు. A1గా కృష్ణరాజు గారిని పెట్టారు, A2గా ఆ డిబేట్ని కండక్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని పెట్టారు, A3గా సాక్షి యాజమాన్యాన్ని పెట్టారు. ఓకే, A2గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. కానీ A1గా ఉన్న కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయలేపాడు. పోలీసులు అరెస్ట్ చేయలేపారు. 4 రోజులు దాటిపోయింది, 5వ రోజు వచ్చేసినట్టు అరెస్ట్ చేయలేపారు. కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ కేసు తీసుకున్నా కూడా సీరియస్గా తీసుకోవాల్సిన కేసుల్లో అరెస్టులు చేయకుండా వాళ్ళు కోర్టుకు వెళ్ళి బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఇవ్వడం. ఆ తర్వాత వాళ్ళు అక్కడ కూడా అయిపోయిన తర్వాత అక్కడ ఒకవేళ రాకపోతే హైకోర్టుకి, ఇంకా ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసి ఆ సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిన తర్వాత అప్పుడు మాత్రం అరెస్టులు చేస్తున్నారు తప్ప అసలు ఈ లోపు అరెస్టులు చేయట్లేదు చాలామందిని. ఇది చాలా కేసుల్లో మనం చూస్తున్నాం. అసలు ఇంత అవకాశం ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళందరూ పరారీలో ఉన్నారని ఎందుకు చెప్తున్నారు? పట్టుకోలేకపోతున్నారా? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది చాలా క్వశ్చన్స్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పోలీసుల విషయంలో చాలా చోట్ల వస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసులో కూడా వీళ్ళు అరెస్ట్ చేసింది ఎవరిని? కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా హైదరాబాద్ వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేయగలిగారయ్యా అంటే ఆయన అక్కడికి పారిపోలేదు పాపం. ఎందుకంటే వీళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళినప్పటికీ ఆయన సాక్షిలో ఆయన డిబేట్ చేస్తున్నాడు. ఆయన అంటే అక్కడికి పారిపోలేదు. తర్వాత డిబేట్ అయిపోయింది, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి వీళ్ళు అక్కడ ఉన్నారు, అరెస్ట్ చేశారు. ఆయనంతటా ఆయన ఇంటికి వస్తే అక్కడ వెయిట్ చేసి ఈయన కోసం వెయిట్ చేసి నేను రాగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి అని చెప్పి సరే పట్టుకొచ్చారు. కానీ పారిపోయే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? కృష్ణరాజు గారు అని ఆయన ఏమి బై బర్త్ ఏం క్రిమినల్ కాదే. పోనీ ఆయనకి ఏమి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉందా అంటే ఎక్కడ మనకు కనపడలే ఇప్పుడు దాకా. అలాంటి వ్యక్తి ఇప్పుడు పారిపోయేందుకు అవకాశం ఇచ్చారు అంటే, అవకాశం వచ్చింది అంటే ఎట్లా వచ్చింది? ఎవరన్నా ఈయనకి షెల్టర్ ఇచ్చారా? ఎవరన్నా ఈయనకి షెల్టర్ ఇచ్చేదాకా, లేదంటే ఆయన మళ్ళీ వెళ్ళి కోర్టుకి ఆల్రెడీ కోర్టులో వేశారు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని. ఆ బెయిల్ కోసం ఆయన వెళ్ళేదాకా అసలు వీళ్ళు అరెస్ట్ చేయకుండా ఎందుకు ఉంటున్నారు? అంటే వీళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎవరినైనా. వాళ్ళంతటా వాళ్ళు కొమ్మినేని గారు కూడా ఆయన వచ్చాడు కాబట్టి ఎదురుకుండా వాళ్ళు ఉన్న దగ్గరికి ఈయన వచ్చాడు కాబట్టి రండి సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు తప్ప వీళ్ళేదో వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసింది ఏం లేదు. సో ఎందుకని ఇంత అవకాశం కల్పిస్తున్నారు అనేది పోలీసుల వ్యవహార శైలి కొంచెం నిర్లక్ష్యంగా ఉందా, లేకపోతే అంత ఉత్సాహంగా లేరా ఏంటి అనేది అర్థం కావట్లా. లేదంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నట్టు వైసీపీకి అనుకూలమైన పోలీసులు మొత్తం పైనుంచి కింద దాకా పోలీసు వ్యవస్థలో ఉండడం వల్ల ఎవరి మీద కేసులు పెట్టినా సరే వైసీపీకి అనుకూలమైన వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళందరికీ అన్ని అవకాశాలు ఇస్తున్నారా? ఎక్కడో దగ్గర బెయిల్ తెచ్చుకోపోతారా అని అవకాశం ఇస్తున్నారా? ఏమైనా వైసీపీ అనుకూల పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఓవరాల్గా ఏంటి అంటే అన్ని అవకాశాలు ఇస్తున్నారు. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకుండా అన్ని రకాల అవకాశాలు ఇస్తున్నారు. పరారీలో ఉన్నారని చెప్తున్నారు. నిజంగా పోలీసులు తలుచుకుంటే ఎక్కడున్నవాడినైనా తీసుకురాగలుగుతారు. ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళ కెపాసిటీని ఎవ్వరు తక్కువ అంచనా ఇట్లా పోలీసుల కెపాసిటీ. అయినా కూడా ఎందుకని ఇలా జరుగుతుంది అంటే ఎక్కడా నిర్లక్ష్యమా, లేదంటే నిర్లిప్తత, లేకపోతే కొంతమంది ఏమైనా కావాలని చేస్తారు ఏంటనేది అర్థం కాని పరిస్థితి. సో మళ్ళీ ఇంకా A3 విషయానికి వస్తే A3గా సాక్షి మీడియాని పెట్టారు. సాక్షి మీడియాని పెట్టారు కానీ సాక్షి మీడియా తరపున ఎవరు
సాక్షి మీడియా అని పెడితే మొత్తం సాక్షిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయరు కదా. సాక్షి మీడియా తరపున సాక్షి చైర్మన్ గారికి ఇస్తారా, లేదంటే చీఫ్ ఎడిటర్ గారిని బాధ్యులు చేస్తారా, ఎవరిని బాధ్యులు చేస్తారనేది ఇప్పుడు దాకా పోలీసులు చెప్పట్ల. సాక్షి 8-3గా సాక్షి మీడియా అని పెట్టాను అంటున్నారు. ఆ సాక్షి మీడియా అనేది మొత్తం అంతా కూడా హెడ్ క్వార్టర్స్ అంతా హైదరాబాద్లోనే ఉంది. కొమ్మినేని గారిని హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వెళ్ళి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు సాక్షి మీడియా యాజమాన్యం దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు దాకా? 5 రోజులు అయిపోయినా కూడా ఇళ్లలో ఎవరన్నా పరారీల్లో ఉన్నారా? సాక్షి మీడియా చీఫ్ ఎడిటర్ కానీ, సాక్షి మీడియా చైర్మన్ కానీ, లేదంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎవరు సాక్షి భారతి గారు కానీ ఎవరన్నా అవుట్స్టాండ్లో ఉన్నారా? ఏం లేదే, అందరూ శుభ్రంగా ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఎక్కడో పొదిలి అక్కడికి వచ్చాడు ఆయన, పొదిలి. సో అసలు వీళ్ళు A3 కింద ఎవరిని బాధ్యులు చేస్తారు? సాక్షి మీడియా తరపున ఎవరిని బాధ్యులు చేస్తారు? వాళ్ళందరూ ఎవరి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఎవరిని అరెస్ట్ చేయలేకపోతున్నారు. కనీసం 41A నోటీస్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా, ఎన్ని రోజులైనా. అంటే ఏం జరుగుతుంది? బాబు కొమ్మినేని గారు ఆయన అడిగి ఆయనకి ఏం సరే తప్పు చేశాడు, అది వేరే విషయం. కానీ ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడే మాటలు చూస్తే కూడా ఆయన ఏమాత్రం పోలీసులకు సంబంధించిన నాలెడ్జ్ అసలు ఏమున్నట్టు కనిపించట్లేదు ఆయన. సో అలాంటి వాడిని అరెస్ట్ చేసి మేము అరెస్ట్ చేసాం కోర్టుకి తీసుకెళ్ళాం అంటే కాదు కదా. సో అసలు ఇప్పుడు చాలామంది అనుమానపడుతున్నారు, కృష్ణరాజు గారిని ఎవరో దాచారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. కొంతమంది ఏమో బెంగళూరు అంటున్నారు, బెంగళూరు ప్యాలెస్లో జగన్ గారు ఇచ్చారంటున్నారు. ఇవన్నీ ఆరోపణలు అనుకోండి. బెంగళూరు ప్యాలెస్లో ఆయన పెట్టారు, లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో ఆయన పెట్టారు. ఇలాంటివన్నీ తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు దాకా మరి అది పోలీసులు చెప్పాలి. ఆయన ఎక్కడ ఉన్నాడని పోలీసు చెప్పాలి. పోలీసులు చెప్పలేకపోతున్నారు. సో ఓవరాల్గా ఆయన ఇంతకాలం తప్పించుకోగలిగిన 5-6 రోజులు తప్పించుకోగలిగిన పెద్ద క్రిమినల్ ఏం కాదు. మరి ఆయన్ని ఎలా తప్పించుకోగలుగుతున్నాడు ఇన్ని రోజులు పోలీసులు దొరకకుండా? అసలు ఎక్కడున్నాడనేది కూడా కనీసం తెలియకుండా ఎలా ఉన్నాడు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో యాతావాత ఏంటంటే ఇలాంటి వాళ్ళని కూడా కనీసం పట్టుకోలేకపోతే పోలీసుల యొక్క సామర్థ్యం మీద క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏమాత్రం మంచిది కాదు. పోలీసుల మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది ప్రజలు. మరి ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి ఎంత మటుకు శ్రద్ధ పెడుతుంది ఏంటి అనేది చూడాలి. లేదంటే గవర్నమెంట్ మీద కూడా ఒక చేతకాంతనం అనే ముద్ర కనీసం ఇలాంటి వాళ్ళని పెద్ద పెద్ద క్రిమినల్స్ అంటే అరెస్ట్ చేయలేకపోతే ఓకే, ఎక్కడో తప్పించుకున్నాడు అనుకోవచ్చు. సామాన్యమైన ఒక జర్నలిస్టు, ఒక అనలిస్ట్ని కూడా పట్టుకోలేకపోతే అసమర్థత అనేది ప్రభుత్వం వైపున, పోలీసు వైపున కూడా ఉన్నదేమో అని చెప్పి జనంలో డౌట్లు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం పోలీసులకి ఉంది, ప్రభుత్వానికి ఉంది. A3 విషయంలో ఇప్పుడు దాకా మీరు ఎవరిని ఎందుకు బాధ్యులు చేయలేకపోతున్నారు, ఎవరనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు 41A నోటీసులు ఇవ్వలేకపోతున్నారు, లేకపోతే ఎందుకని అరెస్ట్ చేయలేకపోతున్నారు A3ని అనేది కూడా డౌట్లు ప్రజలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వం రెండు కూడా జాగ్రత్త పడాలి. ఇది ఈరోజు ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి. కృష్ణరాజు గారి వెనకాల ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అదే కృష్ణరాజు గారు అబ్స్కాండ్ అయిపోయాడని మీరు అనుకుంటున్నారా? పోలీసులు పట్టుకోలేకపోతున్నారా? పోలీసులు ఏమైనా నిర్లక్ష్యంగా నిర్లిప్త కానీ వహిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.